హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రినేత్ర వరల్డ్. నా పేరు లోకేష్. యాపిల్ రీసెంట్గా వర్చువల్ WWDC 2020 ఈవెంట్ని కండక్ట్ చేసింది. దానిలో నెక్స్ట్ ఐఫోన్, మ్యాక్, వాచ్, యాపిల్ టీవీలో ఓఎస్ ఫీచర్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. డెవలపర్ బీటా వెర్షన్ అయితే ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. ఇది మార్కెట్లో రావడానికి కొంచెం టైం అయితే పడుతుంది. నేను నా ఐఫోన్ 6 ప్లస్లో అయితే డెవలపర్ బీటా వెర్షన్ని ఇన్స్టాల్ చేశాను. ఈ వీడియోలో నేను మీకు ఆ ఓఎస్ యొక్క ఫస్ట్ లుక్ అండ్ న్యూ ఫీచర్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాప్ లైబ్రరీ ఫైనల్గా యాప్స్ అన్ని ఆర్గనైజ్డ్ వేలో సార్ట్ చేసి చూపిస్తున్నారు. అండ్ టాప్ సర్చ్ క్లిక్ చేస్తే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో యాప్స్ అన్ని కూడా సార్ట్ చేసి చూపిస్తున్నారు. దీనివల్ల యూజ్ మీకు నెక్స్ట్ చూపించే థింగ్స్లో కనిపిస్తుంది. విడ్జెట్స్ ఈ అప్డేట్లో టోటల్ విడ్జెట్ ఫీచర్స్ అన్నీ కూడా రీడిజైన్ చేశారు. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే మీరు ఐఫోన్ డిఫాల్ట్ విడ్జెట్స్ అన్ని మీ హోమ్ స్క్రీన్కి డ్రాగ్ చేసుకోవచ్చు. నేను కొన్ని విడ్జెట్స్ని యాడ్ చేసి చూపిస్తాను. ఈ విడ్జెట్ కూడా డిఫరెంట్ డైమెన్షన్స్లో అవైలబుల్ ఉన్నాయి. సో మనకి నచ్చిన డైమెన్షన్స్ని సెలెక్ట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. నాకైతే ఐఫోన్ ప్రతిసారిలాగే ఈ యానిమేషన్స్లో కూడా చాలా స్మూత్ డిజైన్ ఇచ్చి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వగలిగింది. ఈ విడ్జెట్స్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఫీచర్ అయితే ఓన్లీ ఐఫోన్ డిఫాల్ట్ విడ్జెట్స్లో మాత్రమే అవైలబుల్ ఉంది. న్యూలీ స్మార్ట్ స్టాక్ అనే విడ్జెట్ ఉంది. ఇది డే అండ్ నైట్ బట్టి దానిలో ఉన్న విడ్జెట్స్ అన్ని కూడా మారుస్తుంది, లేదా మీరు మాన్యువల్గా స్వైప్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. పేజ్ డ్రాయర్ ఫీచర్ ఐఫోన్ యూజర్స్ ఫేస్ చేసే ఇష్యూస్లో ఈ పేజ్ డ్రాయర్ ఒకటి. ఎందుకంటే మనం ఆ పేజెస్ని హైడ్ చేయలేము అండ్ ఎక్కువ యాప్స్ ఉండటం వల్ల స్వైప్ చేస్తూ ఉండాలి. ఈ iOS 14లో ద బెస్ట్ ఫీచర్ ఏంటంటే మనం ఈ పేజెస్ అన్ని కూడా హైడ్ చేసుకోవచ్చు. నేనైతే అన్ని పేజెస్ని హైడ్ చేసి ఓన్లీ హోమ్ పేజ్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఏమైనా యాప్స్ ఓపెన్ చేయాలి అనుకుంటే కనుక నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన యాప్ లైబ్రరీని యూజ్ చేసుకుని ఓపెన్ చేయొచ్చు. పిక్చర్ ఇన్ పిక్చర్ వ్యూ నేను ఒక యూట్యూబ్ వీడియోని ప్లే చేస్తే ఆ టైంలో హోమ్ బటన్ని క్లిక్ చేస్తే గనక ఆ వీడియో సపరేట్ విండోలో ప్లే అవుతుంది. దీన్ని మనం జూమ్ చేసుకోవచ్చు కూడా. ఈ విండోని మనం స్క్రీన్లో ఎక్కడికైనా డ్రాగ్ చేసుకోవచ్చు. నాకైతే ఇప్పటి వరకు ఉన్న ఫీచర్స్లో ఈ ఫీచర్ అయితే ద బెస్ట్ ఫీచర్ అనిపించింది. మీకు కూడా నచ్చితే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి.
సిరికి న్యూ లుక్ అయితే ఇచ్చారు. ఇప్పుడు ఓన్లీ హోమ్ బటన్ ద్వారా వస్తుంది అండ్ సజెషన్స్ కూడా నోటిఫికేషన్స్ లో అపియర్ అవుతున్నాయి. మీరు స్క్రీన్ మీద డీటెయిల్ గా చూడొచ్చు. ట్రాన్స్లేట్ యాప్ iOS 14లో ట్రాన్స్లేట్ అనే యాప్ ని యాడ్ చేశారు. బట్ ఇందులో మనకి ఓన్లీ ఫ్యూ లాంగ్వేజెస్ అయితే సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఆఫ్లైన్ డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఇచ్చారు. సో మనం రెగ్యులర్ గా యూజ్ చేసే లాంగ్వేజెస్ ని ఆఫ్లైన్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా ల్యాండ్స్కేప్ వ్యూలోకి వస్తే కనుక వ్యూనంతా ఒక కన్వర్జేషన్ వ్యూలో చూపిస్తున్నారు. కాల్ నోటిఫికేషన్స్, ఫైనల్గా కాల్ నోటిఫికేషన్స్ అయితే ఆండ్రాయిడ్లో ఉన్నట్టు టాప్లో నోటిఫికేషన్స్లో చూపిస్తున్నారు. దాన్ని మనం డౌన్కి స్వైప్ చేస్తే కనుక ఫుల్ వ్యూలో కనిపిస్తుంది. ఇవే కాకుండా ఇంకా చాలా న్యూ ఫీచర్స్ని అయితే iOS 14లో రిలీజ్ చేశారు. నేను మీకు ఈ వీడియోలో వాటిలో కొన్ని ఫీచర్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. వీటితో పాటు మనకి యాప్ క్లిక్స్, మెసెంజర్లో గ్రూప్ చాట్ అండ్ యాపిల్ మ్యాప్స్లో అయితే కొన్ని ఫీచర్స్ని అయితే యాడ్ చేశారు. న్యూ ఎమోజీస్ కూడా రిలీజ్ చేశారు. ఇవన్నీ మీకు డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చూసారు కదా ఈ వీడియోని. ఇలా లేటెస్ట్ ఫ్యాక్ట్స్ అండ్ న్యూస్ ని తెలుసుకోవడానికి మా త్రినేత్ర వరల్డ్ ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే మా ఛానల్ గురించి చెప్పండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, స్టే సేఫ్, బై బాయ్.